హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ రోజు అయితే మంచి వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది. మా గిరిజనులు ఎక్కువగా ఇష్టంగా తినే ఆ యొక్క ఫుడ్ అయితే మీకు పరిచయం చేస్తాను. అందరికీ తెలిసిందే, మీరు కూడా తినే ఉంటారు. సామాకుల కూర అన్నమాట. ఈ యొక్క సామాకులు అనేది ఈ సీజన్ లో మాకు ఎక్కువగా తీసుకొచ్చి తింటుంటారు. సో ఈ రోజు అయితే ఆ సామాకులు తీసుకొని మా యొక్క పద్ధతిలో మేము ఏ విధంగా వంట చేసుకొని తింటాం అనేది మీకు చిన్నగా అయితే చూపిస్తాము. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి. సామాకులు అయితే తీసుకుందామని బయలుదేరాము. నిర్మల నుంచి వెళ్తుంది. చూడండి చిట్టి తల్లి కూడా ఎలాగ వెళ్తుందో. జతిన్ అయితే కనుక ముందే పరిగెడుతున్నాడు. జతిన్ ఆగు, నెమ్మదిగా వెళ్తున్నా. పాపకు పట్టుకో, చేయి పట్టుకో. బాగానే నడుస్తుంది చిట్టి తల్లి కూడాను. కొద్దిగా ట్రైన్ అయింది, ఇప్పుడిప్పుడు నడుస్తుంది. ఈ యొక్క సామాకులు కూడాను మా యొక్క పొలాలు ఉంటాయి కదా, చూడండి ఇక్కడ నుంచి మా యొక్క వరి పొలాలు అయితే ఉంటాయి, మీకు అనిపిస్తుండొచ్చు. ఈ యొక్క వరి పొలాలు గట్ల దగ్గర అయితే అక్కడక్కడ ఉంటాయి. తీసుకుందాం ఈరోజు అంతా కూడాను. ఈ యొక్క కింద వరకు అంతా కూడాను వరి పొలాలు అవుతున్నాయి. ఇప్పుడు ఆ వరి మొత్తం తీస్తారు కదా, అందుకని చెప్పి ఖాళీగానే ఉన్నాయి ఇవన్నీ కూడాను. లేకుంటే మంచిగా వరి అయితే కనిపించేది మీకు. ఆ నీళ్ళు ఉన్నా సరే మా వాళ్ళైతే సారమేటి ఉండదని చెప్పేసి ఈ యొక్క రెండో పంట అయితే వేయరు, మొదటి పంట మాత్రం వేస్తారు. ఇక్కడైతే చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క సామాకులు అనేది. నిర్మల ఉన్న పక్కన ఒకసారి మీకు చూపిస్తాను పదండి. ఇక్కడ ఉంటే ఇక్కడ తీసుకుందాం, మా వాళ్ళే మంచి ఉంచట్లేదు, అంతా కూడా తీసేస్తున్నారు. తీసుకొచ్చి మంచి కూర అవన్నీ కూడా వంట చేసుకొని తింటున్నారు. చూడండి ఇదిగా సామాకులు అయితే ఇక్కడ ఉన్నాయి. చూద్దాం, మంచిగా ఉంటే తీసుకుందాము. ఇదంతా కూడా ఉన్నాయి పైన చూడండి. ఈ యొక్క సామాకులంతా కూడాను ఎక్కడైతే చల్లగా ఊట ఆ యొక్క నీళ్ళన్నీ ఊరుతుంటాయో ఆ ప్రాంతంలోనే ఎక్కువగా ఉంటాయి. మా ప్రాంతంలో అయితే కనుక ఈరోజు అయితే ఒక సామాకులు అయితే తీసుకుందాము. ఇక్కడైతే సామాకులు ఎక్కువగా అయితే ఉన్నాయి. ఇప్పుడు చెల్లేసి లేత లేత అయితే తీసుకుందాము. పద తీసుకో. ఉన్నాయా? తీసుకున్నారా? నిన్న మీ వదినాలు వచ్చి తీసుకొని ఎక్కువ లేవైతే. చూడు, బురద బురద ఉంటది, పడిపోతుంది కాదు, పాములు ఉంటాయి. నిజంగా ఫ్రెండ్స్, ఇలాంటి దగ్గర అయితే పాములు అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. చల్లటి ప్రాంతంలో ఈ యొక్క పాములు అవన్నీ కూడా ఉంటాయి. ఎక్కువ కూడా మనకైతే అవసరం లేదు కదమ్మా. చూడండి, ఇది కాలంతా కూడాను లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ఇదిగో ఇక్కడ ఉంది, మరి తీసుకో. లేతది ఇలాంటివంటే ఎక్కువ బాగుంటది కూరకి కదా. జతిన్ అటెండ్, లేత లేత ఉన్నాయి. ముద్ర అయితే మనం తీసుకోరు కదమ్మా. తీసుకోరు, లేతవి తీసుకుంటారు. అవును, నన్ను అమ్మ మట్టేస్తుంది. ఇది ఇక్కడ కూడా ఉంది లేతది, అది చూడది. అది నిర్మల యొక్క లేత మొగ్గలు అవన్నీ కూడా తీసుకుంటుంది. ఏది మెట్టుకాసున్నాయి తీసుకో. నిన్న మొన్న వాళ్ళు తీసుకున్నారు ఇదంతా కూడా. ఏది చూపి. ఇంకా బాగుంటది ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కూడా తీస్తున్నాను ఈ యొక్క సామాకులు అనేవి. చూడండి ఇక్కడైతే కనుక మంచిగా ఇక మొగ్గలు అయితే వచ్చినాయి. ఇలాంటి లేతవి తీసుకోవాలి. ఇలాంటి మనకు కూర వండడానికి చాలా బాగుంటది కదమ్మా. చూడండి, ఇవన్నీ కూడాను తీసుకోవాలి. ఇది తీయడం వల్ల దీనికి ఏం కాదు, ఇంకొక మొక్క అయితే వస్తుంది అన్నమాట లోపల నుంచి చిన్నగా మొగ్గలన్నీ కూడాను. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా వాటర్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి. ఆ యొక్క సెమ్ అనేది మీకు కనిపిస్తుంది వచ్చి. ఇదంతా కూడా నీళ్ళు అయితే ఊరుతుంటాయి. ఇదంతా కూడా చూస్తున్నారు కదా. ఇంకొన్ని అయితే తీసుకుందాము. నిన్న మొన్న వాళ్ళు తీసుకున్నారు, మా వాళ్ళు వచ్చారు. ఇలాంటి ఆకులు కూడా కొద్దిగా పర్లేదు, బాగుంటాయి. సరిపోతాయి మనకు. ఏదో ఒకసారి చూపిస్తాను. ఇదిగో నిర్మల తీసినవి అయితే ఇవి. ఇప్పుడు నేను తీసాను కదా, ఇవన్నమాట. కూరకు సరిపోద్ది. ఇది సరిపోద్దా? సరే, ఇవైతే మనం ఇప్పుడు తీసుకెళ్ళేసి మంచిగా వంట అయితే తయారు చేద్దాము. మేము ఏ విధంగా వంట చేస్తాం అనేది అంత కూడా మీకు అయితే చూపిస్తాము. మన పట్టణాల్లో అయితే కనుక కొద్దిగా మంచిగానే వంట చేసుకుని తింటారు, కానీ మా యొక్క ట్రైబల్ పద్ధతిలో ఏ విధంగా వంట చేస్తారు అనేది మీకు అయితే చూపిస్తాము. దీంతోనే కాంబినేషన్ సామ బియ్యంతో అన్నం అయితే తయారు చేస్తుంది. చాలా బాగుంటది, అది కూడా మీకు చేసి చూపిస్తాం. సామ కాడలు ఉన్నాయి చూడండి, ఈ యొక్క తెగిన దగ్గర అన్నమాట. కొద్దిగా మీకు వాటర్ లా కనిపిస్తుంటది. ఇదైతే గనక శరీరంలో గాని బట్టల్లో గాని పడ్డదంటే గనక ఆ మరక అయిందంటే అంత వేగంగా పోదు. శరీరంలో పడిందంటే కనుక కొద్దిగా దురదడుతుంది అనమాట. మీలోది అనుభవించిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. చూస్తున్నారు కదా, చిన్నగా వాటర్ అయితే వస్తుంటది. చిన్న చిన్న చుక్కల్లా కనిపిస్తున్నాయి మీకు. అవి శరీరంలో ఉన్న ఆ యొక్క బట్టల మీద పడ్డాయంటే కనుక ఇంకా
అంత వేగంగా అయితే పోవు, ఒక్కొక్కసారి తిరిగిపోయినా సరే ఆ యొక్క మచ్చలు అనేవి ఇంకా అలానే ఉంటాయి. ఫ్రెండ్స్ ఆ యొక్క సామాకులు తీసుకొని ఇంటికి అయితే వస్తేమో ఇదిగో నిర్మల అయితే బాగా చేస్తుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇదిగో నిర్మల అయితే కనుక ఈ విధంగా శుభ్రం చేస్తుంది చూడండి. ఒకసారి చూపించమా. ఈ విధంగా చేస్తే ఆ యొక్క పైన ఉన్నటువంటి చిన్న చిన్నగా దారం లాగా ఉంటది అనమాట, అవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇది ఒకసారి అది చూపించు చూడండి, అవి అయితే వచ్చేస్తాయి అనమాట. ఈ యొక్క పైన పొర దగ్గర ఉంటాయి. అవి తీసిన తర్వాత మనకు వంట చేసిన తర్వాత కొద్దిగా దారం దారం లాగా అనిపించదు. అది ఇలా తీసిన తర్వాత ముక్కలుగైనా కట్ చేసుకొని మన వంట అయినా చేయొచ్చు. మేము చూపిస్తాం, అలాగైనా చేసుకోవచ్చు అనమాట. అన్ని కూడా ఒక దగ్గర పెట్టేసి ఎత్తేస్తే అయిపోద్ది కదమ్మా. ఇదంతా కూడా ఏ విధంగా వంట చేస్తామండి మీకు అయితే అప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే కనుక ఇవన్నీ కూడా శుభ్రం చేసేద్దాం. చేసిన తర్వాత ఏ విధంగా వంట చేస్తున్నాం అనేది మీకు అయితే చిన్నగా చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కూడా బాగా చేస్తున్నాను. ఇప్పుడు వరకు నిర్మల నుంచి బాగా చేసింది. ఈ యొక్క కాడల దగ్గర ఉన్నాయి కదా, తీసుకున్న తర్వాత చిన్నగా వాటర్ అయితే వచ్చింది. అది మా చేతులకు పడుతుంది. తర్వాత ఏ విధంగా ఆ యొక్క మరకలన్నీ వస్తాయండి మీకు చూపిస్తాను ఆగండి. ఇందాక మీకు చూపించాను కదా నిర్మల ఏ విధంగా ఈ యొక్క కూరని బాగా చేస్తుంది అనేది. సేమ్ అలానే మేము కూడా ఇప్పుడు శుభ్రం చేస్తున్నాం. చేసాక మీకు అంతా కూడా చూపిస్తాం ఈరోజు ఈ యొక్క వంట మేము ఏ విధంగా వంట చేస్తున్నాం అనేది. చేసిన తర్వాత మీకు అంతా కూడా చూపిస్తాం ఈ యొక్క సామాకులు మేము ఏ విధంగా వంట చేస్తున్నాం అనేది. ఫ్రెండ్స్ కూర అంతా కూడా బాగా చేస్తాం. ఒకసారి మా వేళ్ళు చూడండి, ఆ యొక్క పైన పొర తీసాం కదా, తీసిన తర్వాత ఈ విధంగా అయితే తయారైంది. నిర్మల్ది కూడా చూపించు ఒకసారి. సేమ్ మనం గోరింటాకు పెట్టుకుంటే ఏ విధంగా అవుతుందో అలా రెడ్గా వచ్చింది అనమాట. ఇప్పుడైతే ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసి పొయ్యి పైన అయితే పెట్టుకుందాం. కావాల్సినటువంటి నీళ్ళు కలిపేసుకొని తీసుకురామా. చిట్టేమనిసి నా దగ్గరికి వస్తుంది, జతినేమనిసి బయటికి వెళ్ళాడు. ఇది వాళ్ళ అమ్మ అయితే బాగా చేసుకున్నటువంటి సామాకులు అయితే శుభ్రంగా కడిగేసి ఆ యొక్క పాత్రలు అయితే పెడుతుంది ఇక్కడ అనమాట. చేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు కలుపుకొని మనం అయితే పొయ్యి పైన పెట్టుకోవాలి. గిన్నెలు ఎక్కువ ఏంటంటే కోసుకోరు కూర, ఇలాగే ముద్దగా పెట్టేసుకొని పెట్టుకోవడమే అంతే. ఉడికిన తర్వాత చూపిస్తాం ఎలా ఉంటుంది. నీళ్ళు కొద్దిగా పెట్టేసావు అక్కడ, సరిపోయినంత నీళ్ళు అయితే పెట్టుకోవడం. 5 నిమిషాల్లో అయిపోద్ది. అది 5 నిమిషాల్లో అయిపోద్ది అంట. అది ఒక 5 నిమిషాల తర్వాత మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడు కూర అయితే ఉడికింది, ఒకసారి చూపిస్తుంది చూడండి. చాలా బాగా కనిపిస్తుంది అంటే మొత్తం ఆవిరి కనిపిస్తుంది చూడండి. చూడండి ఎలా ముద్దగా తయారైంది. ఇదంతా కూడా ఇప్పుడు రాబగా చేసుకోవాలి కదా, బాగా కలిపేసుకోవాలి. పక్కకి ఫ్రెండ్స్ కూర అయితే కిందకి దించింది నిర్మల. చూడండి మంచిగా కలుపుతుంది అనమాట. ఇదంతా కూడా బాగా గ్రేవీ లాగా రావాలన్నమాట. అది వచ్చిన తర్వాత ఇందులో చేపలు కూడా కలుపుతావు కదమ్మా. అలా కలిపిన తర్వాత నిర్మల ముంచి నత్తలు ఉంటాయి కదా చిన్న చేపలు, అవి కలుపుకుందాం అంటుంది. అది కలిపితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సరిపోద్ది ఇంకా. సో సరిపోద్ది. ఇప్పుడు ఇది పక్కకు తీసిన తర్వాత తాలింపు కూడా ఒకసారి పెట్టేసిన తర్వాత ఇది కలుపుతావు అక్కడ. అలా చేస్తుందంటే నిర్మల చూపిస్తున్నాయండి. కలిపేసింది కదా, ఈ కలిపిందంతా కూడా ఒక పక్కన తీసేసుకున్న తర్వాత ఏం చేస్తుందండి మీకైతే చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ నిర్మల అయితే కనుక ఒక నూనె అయితే వేస్తుంది. ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేస్తుంది అక్కడ. బాగా మరుగుతుంది. ఇక్కడ మంచి నిర్మల టమాటాలు అయితే కోస్తుంది ఆ కూర కోసము. అక్కడైతే ఉల్లిపాయలు అయితే మంచిగా వేగుతున్నాయి చూడండి. ఇదిగా ఫ్రెండ్స్ ఉల్లిపాయల తర్వాత మంచి ఆ యొక్క పచ్చిమిర్చి కూడా మంచిగా ఉడికే. ఇప్పుడైతే కనుక ఇక కట్ చేసుకున్న టమాటా అయితే కలుపుతుంది నిర్మల. ఏంటి చిట్టి ఏదో అంటుంది ఏంటిమా. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవే చిన్న చేపలు. మేమైతే నెత్తలనేసి అంటాము. ఇవైతే శుభ్రం చేసి నిర్మల అయితే మంచిగా కడిగేసింది. ఇప్పుడైతే ఆ కూరలో అయితే కలుపుతుంది. ఇంకా కూర అయితే కలుపుకోలేదు. ఆ టమాటాలు తర్వాత ఉల్లిపాయలు అన్ని కూడా మంచిగా ఉడికిన తర్వాత ఇక టమాటాలు అయితే కలుపుతుంది. అందులో చేపలు అయితే కలుపుతుంది అక్కడ. ఆ చేపలు అయితే కలిపింది. ఇప్పుడు చేతికారం మొత్తం అన్ని వేసుకున్నాం. సాల్ట్ చేతికారం మొత్తం. ఏటమ్మా ఇంకోసారి చెప్పు. చేతికారమే సాల్ట్ చెప్పాలి కదా మరి కలిపినప్పుడు. బాగుంది, చక్కగా తీసుకొచ్చిందో మొత్తం కలిపేసిందంట చేతికారం అంతా కూడా. నాకైతే తెలియలేదు. సరిపోయింది. చేతికారం అయితే కలిపేసింది. ఉప్పు కూడా వేస్తావా? మొత్తం వేసేది. ఇప్పుడు ఆ కూర వేయడం ఉంది. సరిపోయింది. ఇదిగా ఆ కూర అయితే కనుక ఇక్కడ ఉంది అనమాట. ఆ కాసేపట్లో ఈ యొక్క నెత్తలు కలిపేసాం కదా, ఇప్పుడు ఈ కూరను కాసేపు ఉండి కలుపుదాం అక్కడ. ఇప్పుడైతే ఈ కూర అందులో కలిపేసుకుందాము. చేపలు అయితే ఉడకొచ్చి
ఒక 5 నిమిషాల తర్వాత మంచి మనం ఇందాక రాబగా తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఒక సామాకుల కూర అయితే అందులో కలిపేసింది నిర్మల. మంచి రంగు కనిపిస్తుంది, గ్రీన్ కలర్ లో చాలా మంచి కనిపిస్తుంది. ఇందాక కలిపేసింది కదా చేతి కారం, తర్వాత మంచి ఉప్పు కూడాను, ఇంకా మంచి కలర్ వస్తుంది, మంచి వాసన అయితే వస్తుంది. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత అయితే ఇప్పుడు చింతపండు వేసుకుంటాం. చింతపండు అయితే ఇప్పుడు బాగా కడిగేసుకొని పిసికేసుకున్నాం. ఇది చింతపండు రసంలోకి వచ్చేసింది. ఇప్పుడైతే కూరలో కలిపేస్తుంది. సరిపోద్దా మనకు? సరిపోద్ది. ఇదైతే కూరకి అయితే సరిపోద్ది. కలిపేసిన తర్వాత ఇప్పుడు రాబాయి వేసేస్తావా? రాబాయి వేస్తుంది అంటే నిర్మల. రాబేసిన తర్వాత కూర అయితే రెడీ అయిపోద్ది. ఆ నెత్తలన్నీ కూడా మంచిగా ఉడికినట్టున్నాయి మా. ఇప్పుడు తీసింది కదా మూత, మంచి వాసన అయితే వస్తుంది ఫ్రెండ్స్, చాలా మంచి వాసన వస్తుంది. తినేసాక ఎలాగుందో తిని చెప్తాం మీకు ఫ్రెండ్స్. ఇప్పుడైతే కూర మంచిగా మరుగుతుంది. నిర్మల అయితే ఇప్పుడు తీసుకెళ్ళింది, బియ్యం అయితే మంచిగా నూరి తీసుకొచ్చింది అనమాట రాబా. ఆ రాబా అయితే ఇప్పుడు పెడుతుంది. కొద్దిగా ఈ రాబ కలిపితే కనుక చిక్కగా వస్తుంది, మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట. ఇలాంటి కూరకు అయితే మేము ఎప్పుడు తీసుకొచ్చినా సరే రాబాయి కలుపుకుంటాము, చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా ఈ విధంగా చేసుకొని తింటే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయిపోయిందమ్మా? అయిపోయింది. ఓకే, కూర అయితే అయిపోయింది. ఇప్పుడైతే దించడమే కదమ్మా. కూర అయితే రెడీ అయిపోయింది కనుక దించేద్దాం. దించిన తర్వాత ఇప్పుడు దీనికి కాంబినేషన్గా మంచి ఆ యొక్క సామ బియ్యంతో అన్నం అయితే తయారు చేస్తుంది నిర్మల. అది కూడా మీకు చిన్నగా చూపిస్తానండి ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే సామ బియ్యము. నిర్మల అయితే కనుక జల్లిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న రాళ్ళు లాంటివి ఏమైనా ఉంటే కొద్దిగా పోవడం కోసం నిర్మల అయితే ఈ విధంగా చేస్తుంది. ఇది దంచి పెట్టుకున్నటువంటి ఆ యొక్క బియ్యం అయితే ఇక్కడ ఉంది చూడండి, సామ బియ్యం అయితే ఇక్కడ ఉంది చూడండి. చూడండి కిందకు మునుగుతుంటే ఏ విధంగా బుడగలు వస్తున్నాయి. అది బుడగలు అయితే మంచిగా వస్తున్నాయి. పొద్దున అలా చేయక జతి నిర్మల ఏ విధంగా ఇది జల్లిస్తుంది ఒకసారి చూపిస్తాను మీకు. మేమైతే కనుక దంచి పెట్టుకున్న యొక్క వరి బియ్యం కానీ, ఈ సామ బియ్యం కానీ, కొర్రలు కానీ ఏ విధంగా మేము జల్లించుకున్న తర్వాతే ఆ యొక్క అన్నం అయితే తయారు చేసుకుంటాము. చూడండి ఈ విధంగా చేస్తుంది నిర్మల అయితే. ఇక్కడ చూస్తారు కదా నిర్మల ఈ విధంగా అయితే బియ్యంలో ఉన్నటువంటి ఆ చిన్న రాళ్ళు లాంటివి ఉంటే ఈ విధంగా చేస్తుంది. ఉంటే కనుక ఒకవేళ లాస్ట్ అడుగున వెళ్తాయి అవన్నీ, తర్వాత మీకు చూపిస్తాను ఒకవేళ ఉంటే. ఫ్రెండ్స్ నిర్మల అయితే కనుక మొత్తం అంతా చేసింది. ఇక్కడ చూడండి ఆ అడుగునే నుంచి చిన్నగా రాళ్ళు అయితే వస్తాయి. ఇంకా అంతకంటే ఎక్కువ చేస్తే ఆ యొక్క బియ్యంతో పాటుగా ఆ యొక్క రాళ్ళు కూడా వెళ్తాయి అనేసి నిర్మల నుంచి చేయట్లేదు. చూడండి ఇది అవంతా కూడా చిన్నగా ఇసుక రాళ్ళు అవన్నీ కూడా కలిసిపోయినాయి. సో ఇదిగో మొత్తం అంతాను ఈ కిందన అయితే బియ్యం ఉంది. బాగా కడిగి అన్నం అయితే తయారు చేసుకుందాము. పెట్టుకున్న ఎసరు కూడాను పూర్తిగా మరుగుతుంది. బియ్యం అయితే నీటికి కడిగేసుకుని అయితే ఎసరులో కలుపుకుంది. ఎసరు కూడాను చాలా మంచిగా సౌండ్ అయితే వస్తుంది అనమాట, మరుగుతుంది. ఇందులో కడిగి తీసుకొచ్చిన యొక్క బియ్యం అయితే కలిపేస్తుంది నిర్మల. చూడండి ఇది కలిపిన తర్వాత ఇంకొక 5 నిమిషాల్లో ఈ అన్నం అయితే ఉడికిపోద్ది కదమ్మా. సో నిర్మల అయితే వడ్డిస్తుంది. మనం తయారు చేసుకున్నాం కదా ఈ యొక్క సామన్నము. చూడండి ఇక మంచి ఉడికింది అనమాట, మెత్తగా వచ్చింది. ఇక్కడైతే మనం తయారు చేసుకునే యొక్క సామాకుల కూర అయితే ఉంది చూడండి. ఇప్పుడైతే నిర్మల వడ్డిస్తుంది, చాలా బాగా వచ్చింది. చూద్దాం ఒకసారి తినిన తర్వాత దాని టేస్ట్ ఏ విధంగా ఉందంటే మీతో పంచుకుంటాము. కొద్దిగా వేసాము, ఇంకొద్దిగా వేసాము. ఇదేమొచ్చి నాకు, ఇదేమొచ్చి నిర్మల. జతినేమో ఆల్రెడీ ఇంతకు తీసుకున్నాడు, ఆడైతే తింటున్నాడు చూడండి. మేమైతే ఇప్పుడు తింటున్నాము ఈ యొక్క సామా అన్నం, అలానే వచ్చి సామాకులతో తయారు చేసినటువంటి కూరతో అయితే మేము తింటున్నాం ఇప్పుడు. నిర్మల చేతి వంట ఫస్ట్ టైం, నిర్మల చేతి వంట ఈ విధంగా కాంబినేషన్లో తినడం నేను కూడాను. ఈ యొక్క సామ బియ్యం, అదే సామ అన్నం, తర్వాత నేను వచ్చి ఈ యొక్క సామాకుల కూర అనమాట. ఫస్ట్ అయితే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ యొక్క సామ ఆకుల కూర తర్వాత నుంచి ఈ యొక్క సామాన్నం అయితే కనుక సూపర్ ఉంది. ఈ టేస్ట్ అయితే కనుక రెండింటికైతే మంచిగా కుదిరింది అనమాట, సెట్ అయింది, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ కాంబినేషన్ అయితే కనుక చాలా బాగుంది. ఇంతకుముందు మీరు ఎవరైనా సరే ఈ యొక్క సామ బియ్యంతో తయారు చేసినట్టు సామన్నము, అలానే నుంచి సామాకుల కూరతో ఎవరైనా తినుంటే మాత్రం కామెంట్ చేయండి. మాకైతే కనుక ఈ సీజన్లో ఈ యొక్క సామాకులు అనేవి చాలా విస్తారంగా దొరుకుతుంటాయి, చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మా యొక్క పొలాల గట్లలో, తర్వాత ఏమంచి ఈ యొక్క కాలువ గట్లు ఉంటాయి కదా, వాటి దగ్గర అయితే ఎక్కువ దొరుకుతుంటుంది. మీరు ఎవరైనా తినుంటే మాత్రం కామెంట్ చేయండి. ఇంకా మీరు దీన్ని ఇంకా ప్రొఫెషనల్గా మంచిగా వంట అయితే చేయొచ్చు, కానీ మా యొక్క గిరిజన పద్ధతులు అయితే కనుక ఈ విధంగా మేమైతే వంట అయితే చేసుకుంటాము.
ఆ విధంగా నిర్మల కూడా ఈరోజు వంట చేసి ఇచ్చింది అనమాట. వంట చేసింది. సో టేస్ట్ అయితే కనుక బాగానే ఉంది. మీరు ఇంకా మంచిగా తయారు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. దీన్ని ఇంకా ఎన్ని విధాలుగా వంటలు చేస్తారో కూడాను తెలిసి ఉంటే కామెంట్ చేయండి. మా ప్రాంతంలో అయితే కనుక ఈ ఒక్క పద్ధతిలో చేసుకుంటారు కదమ్మా. తీసుకొస్తే ఒక నెత్తలు ఉన్నాయి కదా, అవి కలుపుతారు. లేకుంటే ఇంకా అలానే కలిపేసి ఒక వంట అనేది చేస్తారు. మీ ప్రాంతంలో ఈ యొక్క సామాకులు దొరుకుతాయా దొరకవు అనేది కామెంట్ చేయండి. ఈ నెత్తలు కలపడం వలన తింటున్నప్పుడు ఏమంచి పంటికి తగులుతుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది. చాలా బాగుంది. నాకైతే ఒక 2-3 నెత్తలు అయితే వచ్చాయి, కానీ మంచి టేస్ట్ అయితే వచ్చింది. చాలా బాగుంది. ఈ సామ బియ్యం అనేది మనం దంచుకుంటాం కదా, ఆ దంచుకుంటాం కనుక చిన్న చిన్నగా రాళ్ళు ఇసుక అనేది ఉంటుంది. నిర్మల చేసినట్టు చేస్తే కనుక ఆ యొక్క ఉన్నటువంటి యొక్క ఇసుక కానీ ఆ యొక్క చిన్న చిన్న రాళ్ళు కానీ అవన్నీ కూడా పోతాయి. లేకుంటే ఇలా తినేటప్పుడు మనకు పంటికి తగిలితే తినలేమన్నమాట. ఏదో చిరాకు ఉంటుంది. పాపను బాబు ఎక్కడికి వెళ్ళారనేసి మీరు అడగచ్చు. ఇద్దరు కూడా ఆల్రెడీ తినేసి వాళ్ళు ఇంతకే పడుకున్నారు. సో అందుకనేసి కొద్దిగా నెమ్మదిగానే మాట్లాడుతున్నాము. వాళ్ళు మంచి చక్కగా పడుకున్నారు మంచం దగ్గర. సో మేమైతే ఇప్పుడు వంట అయిన తర్వాత మేమైతే తీసుకొచ్చి ఈ విధంగా తింటున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం. మా తరగతి సెలవు. బాయ్ ఫ్రెండ్స్.